కొన్ని శ్రేష్టమైన మాటలు విందాం. యేసు ప్రభుకి చాలా పేర్లు ఉన్నాయి. చెప్పండి కొన్ని పేర్లు. మనకి ఎన్ని పేర్లు ఉంటాయి? ఒక మహా అయితే ఒక పేరు, రెండు పేరు. సరస్వతికి అయితే 2-3 పేర్లు ఉంటాయి కదా. యేసు ప్రభుకి ఎన్ని పేర్లు ఉన్నాయి? అది సుమారుగా చెప్పండి. అసలు పేరే లేదా? ఏంటండి రాజేష్ గారు? సుమారుగా అంటే నంబర్ చెప్పండి. ఏమండి? అది వెరీ గుడ్. చెప్పండి కాబట్టి సురేష్ గారికి కొంచెం అందుకే క్వశ్చన్ ఏదైనా చెప్తున్నప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు కొంచెం మైండ్లో ఆలోచిస్తే అర్థం జవాబు చాలా చిన్నదనమాట. నేను అడిగి అన్ని పేర్లలో కూడా యేసు ప్రభుకి ఒక మంచి పేరు, అన్నింటిలో కూడా ఆశ్చర్యకరుడు అనే పేరు. ఏం పేరు? ఎట్లాగా అసలు నేను ఆలోచిస్తుంటే ప్రతి ఒక్కరి జీవితం వాళ్ళకి ఆశ్చర్యమే. అనుకోని సంఘటనలు, అనుకోని జీవితము, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఊహించుకోకుండానే, అనుకోకుండానే కదా. ప్రతిదీ మన ఆశ్చర్యకరంగా, మనం ఏమైనా మన జీవితాన్ని ఊహించుకున్నామా? కానీ ప్రతిదీ కూడా ఆశ్చర్యకరంగా మన జీవితంలో వచ్చింది. యేసు ప్రభు పేరే ఆశ్చర్యకరుడు. ఆయన పేర్లలో ఆశ్చర్యకరుడు అనే పేరు ఉందన్నమాట. సరే, ఇప్పుడు నేను యేసు ప్రభు ఆశ్చర్య కార్యాలు చేసి మనల్ని అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు కదా. మన పనులు చేసుకుంటే చాలా విషయాలు ఆశ్చర్యం అనిపిస్తుందండి. అట్లా జరుగుతుందని అనుకోగానే అలా జరుగుతూ ఉండేది దేవుడికి. మరి అప్పుడు మనం ఆలోచిస్తే నిజంగా దేవుడు ఎంత ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు అని అనకుండా ఉండలేము మనం అసలు. యేసు ప్రభుని 2 వ్యక్తులు ఆశ్చర్యపరిచారు బైబిల్. ఆయన అందరినీ, మానవ కోటి అందరినీ ఆయన కార్యాల చేత ఆశ్చర్యపరుస్తూ ఉంటే, ఇప్పుడు ఆకాశాన్ని చూస్తే ఆశ్చర్యమే, ఆకాశం చూస్తే ఆశ్చర్యమే, భూమి చూస్తే ఆశ్చర్యమే, నక్షత్రాలు చూస్తే ఆశ్చర్యం కాదా కదా. లెక్క పెట్టాలని ఎవరైనా లెక్క పెట్టదలిస్తే ఎవరైనా లెక్క పెట్టగలరా? ఎంత ఆశ్చర్యం ఆ విషయం. చంద్రుడు ఎంత ఆశ్చర్యం, సూర్యుడు ఎంత ఆశ్చర్యం, సృష్టి ఎంత ఆశ్చర్యం, మానవుడు ఇంకెంత ఆశ్చర్యం. అసలు అన్ని మానవుని జీవితంలో చేసిన కార్యాలని ఆశ్చర్యం. బైబిల్లో ఆయన చేసిన కార్యాలన్నీ ఆశ్చర్యమైన కార్యాలు. అయితే ఈరోజు ప్రసంగం ఏంటంటే, 2 వ్యక్తులు క్రొత్త నిబంధనలో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, వాళ్ళు చేసిన కార్యాలను చూసి యేసు ప్రభుకి ఆశ్చర్యం వేసిందంట. ఏమేసింది? యేసు ప్రభుకి ఆశ్చర్యం అనిపించింది. 2 వ్యక్తులు, 2 కూడా అన్యులేనండి, 2 యూదులు కాదు. ఇప్పుడు 2 వ్యక్తులు ఎప్పటి వరకు, ఇప్పుడు బైబిల్ నుంచి మనం నేర్చుకుంటే, యేసు ప్రభునే ఆశ్చర్య కార్యాలు చేసి మన జీవితాన్ని ఆశ్చర్యపరచగా యేసు ప్రభునే ఆశ్చర్యపరిచారు 2 వ్యక్తులు. ఎవరెవరు వాళ్ళిద్దరు? ఒకళ్ళు శతాధిపతి, ఇంకొక వ్యక్తి కనాను స్త్రీ. వాళ్ళిద్దరిని చూస్తే యేసు ప్రభుకి ఆశ్చర్యం వేసిందని బైబిల్లో రాసింది. నేను ఈ వాక్యాన్ని స్టడీ చేస్తున్నాను ఈ మధ్యన. ఎందుకు యేసు ప్రభుకి వాళ్ళిద్దరిని చూస్తే ఆశ్చర్యం అనిపించింది? అసలు ప్రభువే ఆశ్చర్యకరుడు కదా, ఆయనే ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు కదా, ఆయనకే ఎందుకు ఆశ్చర్యం అనిపించింది అని చెప్పి 2 వ్యక్తులు ఆశ్చర్యపరిచారు యేసు ప్రభు. 2 కూడా యూదులు కాదు, 2 కూడా అన్యులే. వాళ్ళిద్దరిలో ఒక ఆయన శతాధిపతి, ఇంకొక ఆమె కనాను స్త్రీ. తూరు సీదోను ప్రాంతంలో ఉన్నటువంటి కనాను స్త్రీ అన్నమాట. వీళ్ళిద్దరిని చూస్తే యేసు ప్రభుకి ఆశ్చర్యం వేసిందంట. చాలా వాళ్ళ విశ్వాసాన్ని చూసినప్పుడు, వాళ్ళకున్న విశ్వాసాన్ని చూసినప్పుడు యేసు ప్రభుకి చాలా ఆశ్చర్యం అనిపించిందని ఆయన తన నోటితో ఆయనే చెప్పారన్నమాట. ఇప్పుడు 2 వ్యక్తులు చెప్తున్నాను. ఒక ఆయన శతాధిపతి, ఇంకొక ఆమె కనాను స్త్రీ. ఓకే, వీళ్ళిద్దరూ కూడా అన్యులు, యూదులు కాదు, అన్యులైన వారే. ఇప్పుడు మన అందరం అన్యుల లెక్కలకే వస్తామన్నమాట. యూదులు, యూదా వంశము, యూదా జాతి ఉంది ఇంకా ప్రపంచంలో. వాళ్ళు యూదులు, యేసు ప్రభు యొక్క వంశానికి చెందిన వాళ్ళు. మిగిలిన వాళ్ళు అన్యులు. ఇప్పుడు మన అందరం కూడా అన్య జాతి కిందకి వస్తాం. సో ఆశ్చర్యపరిచిన వాళ్ళిద్దరూ అన్యులే, అందరూ టోటల్గా. ఈవెన్ భారతదేశంలో యూదులే ఇంకా ఎవరైనా ఉన్నారేమో నా దగ్గర. ఒకవేళ యూదులు అంటే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళంతా, యూదా జాతి కాకుండా మిగిలిన వాళ్ళంతా అన్యుల కిందకే లెక్క. 2 వ్యక్తులు అన్యులై యేసు ప్రభుని సవాల్ చేశారన్నమాట.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకే ఆశ్చర్యం చేసేంత మాటలు మాట్లాడారు, పనులు చేశారు. వాళ్ళు మాటలు మాట్లాడారు, క్రియలు చేశారు. వాళ్ళలో శతాధిపతి గురించి 2-3 మాటలు చెప్తారు. శతాధిపతి అని ఆయన మరి ఒక 100 మందికి పైన అధికారి. శత అంటే అర్థం ఏంటి? 100 అని అర్థం. 100 మంది ఆర్మీలో, ఇటలీ పటాలంలో, అంటే రోమన్ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు కదా అప్పుడు, ఆ రోమ్ పటాలంలో 100 మందికి పైన ఒక ఆఫీసర్, ఈయన సెంచూరియన్ అని అంటారనమాట. ఆయన ఒక 100 మందికి పైన అధికారి, ఒక ఆఫీసర్. ఆయన కింద ఇప్పుడు ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నట్లు? ఒక 100 మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఆయన కింద. ఇప్పుడు ఈయన రోమా ప్రభుత్వపు ఆర్మీ ఆఫీసర్. ఈయన ఇజ్రాయెల్ దేశస్థుడు కాదు, అర్థమైందండి? రోమన్ గవర్నమెంట్కి సంబంధించిన ఆయన రోమీడ్ అనమాట. వీళ్ళు ఇటలీ క్యాపిటల్ రోమ్ అనే పట్టణం. అప్పట్లో ఇజ్రాయెల్ దేశాన్ని వాళ్ళు పరిపాలిస్తున్నారు. వాళ్ళ ఆఫీసర్ ఇతను, ఈ శతాధిపతి అనే అతను. ఎవరికి ఆఫీసరు? రోమన్ గవర్నమెంట్కి, వాళ్ళకి ఆఫీసర్ శతాధిపతిని. ఓకేనా? ఇంకా ఈ కనాను స్త్రీ అనే ఆమెను చూసారా? ఈమె తూరు సీదోను అనే ప్రాంతపు స్త్రీ. ఈమె కనాను స్త్రీ, అన్యురాలు ఈమె కూడా. ఆయనేమో రోమన్ గవర్నమెంట్కి చెందిన ఆయన. ఈమెమో తూరు సీదోను అనేటువంటి అన్యులు నివసించిన ప్రాంతానికి చెందిన స్త్రీ అనమాట. మీరు వెనకాల ఎప్పుడైనా మ్యాప్ చూస్తారా? మ్యాప్స్ ఉన్నాయి బైబిల్ వెనకాల. ఆ మ్యాప్లు అంటే ఏంటో మాకు తెలియదండి. అంటే బైబిల్ వెనకాల చూస్తే మ్యాప్లు ఉంటాయి. ఇజ్రాయేల్ దేశానికి తర్వాత తూరు సీదోన్ అనే ప్రాంతం ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఆనుకుని బార్డర్లో ఏ దేశాలు ఉన్నాయి? చైనా, ఇంకా చదువుకున్న చెప్పలేదమ్మా, పాకిస్తాన్. వెరీ గుడ్. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇవి మనకు సరౌండింగ్స్లో ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశానికి దాటిన తరువాత తూరు సీదోను అనే ఒక ప్రాంతము ఉందన్నమాట. అక్కడ అన్యులు ఉంటారు, యూదా వంశస్థులు ఉండరు, అన్యులైన ప్రజలు ఉంటారు. ఈ కనాను స్త్రీ ఉందే, ఈవిడ అన్య ప్రాంతానికి చెందిన స్త్రీ, అంటే తూరు సీదోన్ల ప్రాంతపు స్త్రీ అనమాట. ఇజ్రాయేలీయురాలు కాదు, యూదురాలు కాదు, పక్క ప్రాంతం. ఇక్కడ చూస్తే కనుక మ్యాప్లో మనం చూస్తే, నేను రాత్రి చూశాను అనమాట మ్యాప్లో, యేసు ప్రభు గలిలయలో ఎక్కువగా పరిచర్య చేశారు, కపెర్నహూములో సేవ చేశారు ఎక్కువగా. అక్కడ నుంచి తూరు సీదోనికి చాలా దూరం ఉంది. ఓకేనా? మళ్ళీ తూరు సీదో నుంచి ఇక్కడ కనాను స్త్రీ దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు దెక్కపొలి అనే ప్రాంతం వెళ్ళారు. అదైతే ఇంకా దూరంలో ఉంది తూరు సీదోనికి. అంటే మ్యాప్ చూస్తే ఒకదానికి ఒకటి బోల్డ్ చాలా చాలా దూరాలు ఉన్నాయి. శతాధిపతి ఇంటికి తూరు సీదోను ప్రాంతంలో ఉన్న కనాను స్త్రీ ఉన్న ప్రాంతానికి చాలా ఎక్కువ దూరం ఉంది. గలిలయకి తూరు సీదోను ప్రాంతానికి ఒక 65 కిలోమీటర్లు ఉంటుంది అక్కడ డిస్టెన్స్. కాబట్టి ఈమె కోసం యేసు ప్రభు అంత దూరం వెళ్ళారు. ఇప్పుడు శతాధిపతి ఎందుకు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా దాసుడు మరి చాలా బలహీనం ఉన్నాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు, అతను మీరు ఎలాగైనా మీరు బాగు చేయాలి అని ముందు యూదుల పెద్దల్ని పంపించాడు. తర్వాత ఈయనే బయలుదేరి వెళ్ళారనమాట. మొత్తానికి ఆ పేషెంటు అక్కడ లేకుండానే తన దాసుడిని యేసు ప్రభు స్వస్థపరిచారు. శతాధిపతి యొక్క సేవకుడిని యేసు ప్రభు స్వస్థపరిచారు. నిజానికి శతాధిపతి యొక్క సేవకుడు యేసు ప్రభు దగ్గరికి రాలేదు, వచ్చింది ఎవరు? శతాధిపతే వచ్చాడు. అలా స్వస్థత జరిగింది శతాధిపతి యొక్క దాసుడికి. ఓకే, ఇటువైపు కనాను స్త్రీ కదా, యేసు ప్రభుని ఆశ్చర్యపరిచిన వాళ్ళు ఇద్దరు బైబిల్లో. అంటే చాలా ఆశ్చర్యం వేసింది, అన్యులైన వారికి బట్టి ఆశ్చర్యపడ్డారు ఆయన. ఇంకొక వైపున కనాను స్త్రీ, ఈమె ఎందుకు వచ్చింది? వాళ్ళ కూతురికి దెయ్యం పట్టింది, దెయ్యం నుంచి విడిపించమని అడగటానికి వచ్చింది. ఆమె అక్కడెక్కడో ఉంది, కూతుర్ని తీసుకొని రాలా ఆమె. కూతురికి దెయ్యం పట్టింది, అక్కడెక్కడో ఉంది. తల్లి వచ్చింది ఇప్పుడు ఇక్కడ, ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. కాబట్టి పేషెంట్లు ఇద్దరు కూడా యేసు ప్రభు దగ్గరికి రాలేదు, వచ్చింది వాళ్ళ తాలూకా మనుషులు వచ్చారు. బైబిల్లో ఒక ట్రాన్స్లేషన్లో శతాధిపతి సేవకుడు కూడా అపవిత్రాత్మ చేత బాధపడుచున్నాడని రాసింది, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. అట్ ద సేమ్ టైం కనాను స్త్రీ కూతురు కూడా దేంతో బాధపడుతుంది?
అపవిత్రాత్మతోనే దెయ్యం పట్టిందంటే ఇంక అదే అనమాట. ఇద్దరు చెప్పాలంటే ఇద్దరు ఇష్యూ ఒకటే. ఇవి వీళ్ళ వెనకాల ఉన్నటువంటి విషయాలు. నేను వీటిలోంచి 3 పాయింట్స్ చెప్తాను. అసలు యేసు ప్రభుని మనం కూడా ఆశ్చర్యపరచాలంటే మనకున్న విశ్వాసంతో, మన యొక్క విశ్వాసంతో దేవుణ్ణి ఆశ్చర్యపరచాలంటే ఏం జరిగింది వాళ్ళిద్దరిలో అని రాత్రి నేను ఇద్దరి యొక్క జీవితాన్ని చూశాను అనమాట. ఒక 2 రోజుల నుంచి చూస్తున్నాను. రాత్రి చూశాను. ఇద్దరిని మెచ్చుకున్నాడు ఈయన. ఇద్దరికి స్వస్థత వచ్చింది. ఇద్దరుని చూసి అన్యులైనప్పటికీ, యూదులు కానప్పటికీ ఎందుకు యేసు ప్రభుకి అంత ఆశ్చర్యం వేసింది? ఆయనే గొప్ప ఆశ్చర్యాలు చేశాడా? సముద్రాన్ని పొంగున ఆగమంటే ఆగిందా? సముద్రానికి సరిహద్దులు పెట్టాడా? ఇన్ని అద్భుతాలు చేసిన ఆయనకి వాళ్ళిద్దరిని చూస్తే ఎందుకు ఆశ్చర్యం వేసింది? వాళ్ళిద్దరిలో ఏ గొప్పతనం ఉందని నేను చూశాను అనమాట. 3 లక్షణాలు ఒకేలాగా ఉన్నాయి వాళ్ళిద్దరిలో. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వాళ్ళల్లో ఉన్న 3 లక్షణాలు ప్రభువుని నువ్వు నేను ఆశ్చర్యపరచాలి మన విశ్వాసంతో అంటే మనకి 3 లక్షణాలు ఉంటే మనం కూడా ప్రభువుని ఆశ్చర్యపరచగలం. కొంతమంది అవిశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపరిచారు. ఇదైతే అందరూ ఉంటారు ఈ కోవలో. దేన్ని బట్టి ఆశ్చర్యపరిచారు? కొంతమంది వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి. చూడండి మార్కు సువార్త, నేను విశ్వాసాన్ని బట్టి చెప్తాను, ముందు అవిశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపోయారు యేసు ప్రభు. ఆ వాక్యం మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో రాస్తుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి యేసు ప్రభుని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మార్కు సువార్త 6:6లో 4వ వచనం చదువుతాం. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోను తన బంధువులలోను తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాడు. అందువల్ల కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయినా. చూడండి లాస్ట్ మాట, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఇంకా దీని గురించి చెప్పక్కర్లా. అవిశ్వాసాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిసయ్యులు లేకపోతే యూదులకున్న అవిశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు ఆ ప్రాంతంలో అద్భుతాలు చేస్తుంటే వాళ్ళు అంటున్నారు, ఇతను మరియమ్మ వాళ్ళ అబ్బాయి కదా, ఇతను యోసేపు కొడుకు కదా, వీళ్ళు అడ్రంగోళ్ళు వీళ్ళంతా. ఏమంటున్నారు యేసు ప్రభుని? వీళ్ళందరూ అడ్డంకి పని చేసుకునేవాళ్ళు కదా, ఇతరేం చేస్తాడు అని అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. పరిసయ్యులు అనమాట, అక్కడ ఉన్న యూదులు మాట్లాడుకుంటా ఉన్నారు. అందుకే యేసు ప్రభుకి వాళ్ళకున్న అవిశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యం వేసిందంట. ఏంటి వీళ్ళు ఇన్ని అద్భుతాలు చూశారు, వీళ్ళ జీవితాల్లో ఇన్ని మేలులు చూశారు, ఇన్ని గొప్ప కార్యాలు చూశారు, అయినా ఎందుకు వీళ్ళకంత అవిశ్వాసం వస్తుందని చెప్పి యేసు ప్రభుకి ఆశ్చర్యం వేసిందంట. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా కొన్ని విషయాలలో విశ్వాసము, కొన్ని విషయాల్లో అవిశ్వాసం, కొన్ని విషయాల్లో దేవుడికి ఇష్టంగా, కొన్ని విషయాల్లో మనుషులకు ఇష్టంగా, కొన్ని విషయాల్లో విశ్వాసము, కొన్ని విషయాల్లో అవిశ్వాసం, కొన్ని విషయాల్లో ఆత్మీయంగా, కొన్ని విషయాల్లో లోక సంబంధంగా. అప్పుడు దేవుడికి ఏమవుతుంది? మనల్ని చూస్తే ఓ బాబోయ్ వీళ్ళు చేసే భక్తి అంతా ఏం భక్తి, వీళ్ళకి ఎంత అవిశ్వాసం ఉందన్నమాట, వీళ్ళు చేసే పనులు ఇలా ఉన్నాయి అంటే వీళ్ళకి అంత అవిశ్వాసం ఉంది, వీళ్ళు విశ్వాసంలో లేరు అని దేవుడికి అలాంటి వారిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడెప్పుడూ ఆశ్చర్యం కాదు, ఇప్పుడు కూడా మనం చూస్తే ఆశ్చర్యం వచ్చింది. అరే అదేంటి అంత భక్తి చేస్తారు, ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు కదా, వీళ్ళేంటి సగమేమో లోకం అంటున్నారు, సగమేమో దేవుడు అంటున్నారు, సగమేమో దేవుడు తప్ప ఇంకేమీ చేయడు అంటున్నారు, సగమేమో వాళ్ళకి వచ్చినట్లుగా వాళ్ళకి నచ్చినట్లుగా చేస్తున్నారు, సగమేమో నాకు ఇష్టమైనవి చేస్తారు, సగమేమో లోకంలో ఉన్న వాళ్ళకి సంతోషపెట్టేటట్టు చేస్తారు, కొన్ని విషయాలేమో నాకు సంతోషం వచ్చేటట్టు చేస్తున్నారు వీళ్ళు, కొన్ని విషయాలేమో ప్రజలకి ఇష్టమైనట్టుగా చేస్తున్నారు, అసలు వీళ్ళు విశ్వాసులేనా అని అలాంటి వారిని చూస్తే యేసు ప్రభుకి ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు కూడా ప్రభుని ఆశ్చర్యపరచడం వలన ఆ ప్రాంతంలో యేసు ప్రభు వాళ్ళకి ఏ కార్యాలు తర్వాత కాలంలో చెయ్యలేదు. అర్థమవుతుందా? ఆశ్చర్యం వేసింది ఒకటి, అవిశ్వాసాన్ని బట్టి ఓరి బాబోయ్ వీళ్ళు చేసే భక్తి ఏంటి, వీళ్ళేంటి ఇలా ఉంటారేంటి వీళ్ళు అని చెప్పి ఆశ్చర్యపడటంతో ఆపలేదు ఆయన చాలా ఆశ్చర్యం వేసింది. వీళ్ళు ఎంత భక్తి చేస్తారు, అంత భక్తి చేస్తారు, అలా అంటారు, ఇలా చెప్తారు నా గురించి, తీరా చూస్తే సగమేమో లోకము, సగమేమో దేవుళ్ళలాగా ఉంది వీళ్ళ జీవితం అని ఆశ్చర్యం వేస్తుంది. మనల్ని చూస్తే మనలో ఎవరైనా అలా ఉంటే సరి చేసుకోవాలి తప్పకుండా. ఇంకొక విషయం చెప్తున్నాను, చాలా విచారకరమైన విషయం ఏంటంటే అలాంటి వాళ్ళ జీవితంలో తర్వాత కాలంలో ఆయన ఏ కార్యాలు కూడా చేయరు.
చెప్పండి, ఏం చేయలేదు? ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? అవిశ్వాసాన్ని బట్టి. వెరీ గుడ్. వారికి ఉన్న అవిశ్వాసాన్ని బట్టి ఆయన తర్వాత ఆ ప్రాంతంలో ఏ కార్యాలు కూడా చేయకుండా వెనక్కిస్తారు. అందుకే మనము మన విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి ఆశ్చర్యపరచాలి, కానీ మన అవిశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపరచకూడదు. మన అవిశ్వాసం అని ఎలా తెలుస్తుంది? మనం సగం ఆత్మీయంగా గొప్ప భక్తుల్లాగా ఉంటాము, మిగిలిన సగమేమో లోక సంబంధంగా చేస్తాము, మాట్లాడతాము, చేస్తాము. సగమేమో దేవుడే అన్నట్లుగా ఉంటాము. అది అవిశ్వాసం అంటే లెక్క. అవిశ్వాసంతో యేసు ప్రభుని మనం ఎప్పుడు ఆశ్చర్యపరచవద్దు. విశ్వాసముతో ఉండి యేసు ప్రభుని ఆశ్చర్యపరిచే గుంపులోకి మనం రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు 3 పాయింట్లు చెప్తాను. ఎందుకు అసలు యేసు ప్రభుకి ఆశ్చర్యం వేయడం ఏంటని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయనే ఇన్ని గొప్ప ఆశ్చర్యకార్యాలు చేశాడు కదా బైబిల్లో, ఈయనకి ఎందుకు ఆశ్చర్యం వేసింది? వాళ్ళిద్దరిని చూస్తే ఎందుకు ఆశ్చర్యం వేసిందని చూస్తే ఇద్దరిలోనూ 3 లక్షణాలు ఉన్నాయండి. ఒకటి, ఫస్ట్ వన్, ఇద్దరిలో కూడా వినయమైనటువంటి మనస్సు ఉంది. యేసు ప్రభుని ఆశ్చర్యపరిచే గుణాలు మనలో కూడా ఉన్నాయో లేదో ఈరోజు మనం పరీక్షించుకోవాలి. నెంబర్ 1, వినయము, విధేయత. 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 3 పాయింట్స్లో ఇద్దరు యేసు ప్రభుని ఆశ్చర్యపరిచేశారు. అంటే ఇంకొన్నాయనుకోండి, నేను జస్ట్ 3 మాత్రమే చెప్దాం అనుకున్నాను. ముఖ్యమైన 3 పాయింట్లు చెప్తాను. చూడండి, వినయమైనటువంటి లక్షణం. 8వ అధ్యాయం మత్తయి సువార్త. అవిశ్వాసం ఉంటే కార్యాలు జరగవండి, గుర్తుపెట్టుకోండి. అందుకే అవిశ్వాసం లేకుండా చేయమని ప్రేయర్ కూడా చేసుకోవాలన్నారు యేసు ప్రభు. 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనంలో శతాధిపతి చూడండి ఏమంటున్నాడు ప్రభు. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు. ఏమంటున్నాడు? ఎంత వినయము! ఇతనేమో ఎలాంటి అధికారం చెప్పాను? 100 మందికి పైన ఆఫీసర్ గారు ఈయన యేసు ప్రభుని అంటున్నారు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడని కాను ప్రభువా, నువ్వు మాట చెప్తే సరిపోతుంది, నేను అందుకు పాత్రుడని కాను అని అన్నాడు. చాలా ఆశం కదా. ఇంకా కనాను స్త్రీ అయితే పదే పదే యేసు ప్రభు మాట్లాడకపోయినా, శిష్యులు వెళ్ళిపోమని చెప్పినా, ఆమె మళ్ళీ 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 కూతురు కోసం అడుగుతూ తన యొక్క వినయవంతమైనటువంటి మనస్సును యేసు ప్రభుకి కనపరిచింది. బాగా వినండి. ఫస్ట్ క్వాలిటీ, యేసు ప్రభుని ఆశ్చర్యపరచాలంటే మన జీవితంలో మనకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే వినయము, విధేయత ఉండాలి. దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల. ఇవాళ మనం చదువుకునే కీర్తన అంతా వాక్యం పట్లే గురించే రాసాం కదా, సగం, హాఫ్ ఆఫ్ ద పాయింట్స్. వినయవంతమైనటువంటి మనస్సు. అక్కడ కనాను స్త్రీ గురించి 15వ అధ్యాయంలో మీరు చదవచ్చు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా ఆమె కూడా ఇట్లాగే చాలా విధేయతతో, మరి పిల్లలకి తీసి కుక్క పిల్లలకి వేయడం న్యాయం కాదని అన్నారు ఆయన. శిష్యులేమో వెళ్ళిపో అని గెంటేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా మరి అప్పటికి కూడా చాలా ఓపిక పట్టి ఓర్చుకుని, కుక్క పిల్లలకి కూడా పిల్లలు ఆహారం వేస్తేనే దొరుకుతుంది కదా ప్రభా అని సమాధానం చెప్పి తన యొక్క విధేయతని ఆమె యేసు ప్రభుకి చూపించారు. ఈయనేమంటాడు? ఈయన ఒక పెద్ద ఆఫీసర్ గారు అయ్యింది, ఒక పెద్ద అధికారి అయ్యింది. ఈయనంటాడు, ప్రభా, శ్రమ పుచ్చుకోవద్దు నాయన, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను సరిపోను అంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే వినయము, విధేయత కలిగిన మనస్సును మనం కలిగి ఉండాలనే విషయాన్ని ఈరోజు నేను ప్రేమతో మీకు తెలియజేస్తాను. హృదయం లోపల, చెప్పండి, ఎక్కడ ఎక్కువ రోజులు నటించలేదు అంటే అర్థమేంటి? లోపల విధేయత, వినయము కలిగిన మనస్సు ఉండాలి మనకి అని నేను చెప్తున్నాను. మన హృదయపు లోపల, హృదయపు అంతరంగంలో విధేయత కలిగిన మనస్సు, వినయవంతమైనటువంటి హృదయాలు కలిగి ఉండాలి మనము. ఎవరికి విధేయత చూపించాలి? మొదటిగా దేవునికి, రెండవది దేవుని సేవకులకు విధేయత చూపించి ఉండాలి. మనమందరం దేవునికి విధేయత చూపించాలి. ఎవరందరం? వాక్యం చెప్పేవాళ్ళు, ప్రసంగాలు చేసేవారు, అందరూ ఎవరికి విధేయత కలిగి ఉండాలి? విధేయత యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట విధేయతకు, వినయానికి ప్రతిఫలము. ఐశ్వర్యము, ఘనత, జీవము వినయము వలన మనకు వస్తాయండి.
ఇక్కడ చూస్తే స్వస్థత కూడా వచ్చిందనమాట. అసలు ఫస్ట్ యేసు ప్రభుని ఆకర్షించిన విషయం ఏంటంటే విధేయతతో కూడిన మాటలు. చెప్పండి ఏం మాటలు? నాకు చాలా నచ్చింది అనమాట. ఎందుకంటే ఇవ్వరా అన్నదానికి ఏమండి కొంచెం ఇస్తారా అన్నదానికి తేడా ఉందా లేదా? చాలా అనమాట. మాటలు మాట్లాడినప్పుడు కూడా హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కొంచెం మనం సరి చేసుకోవాలి అట్లా గట్టిగా ఉండాలనుకున్నారనుకో కొంచెం అప్పుడప్పుడు కొంత టైం ఉంటారు, మళ్ళీ మామూలుగా అసలైన రూపం అంతా బయటకు వస్తూ ఉంటుంది. దీనికి ఒక రెమెడీ ఉంది. ఏంటంటే దేవా నా హృదయాన్ని మంచిగా ఉంచు ప్రభు, నా హృదయం లోపల వినయవంతమైన హృదయం దయచే ప్రభు అని తిరిగి మళ్ళీ ఆయన్ని అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో నేను చదువుతా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మరి సమూయేలు రాసిన మొదటి గ్రంథం మొట్టమొదటి అధ్యాయంలోకి వచ్చేస్తే కనుక అక్కడ సమూయేలు చూడండి 3వ అధ్యాయం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో సమూయేలు వాళ్ళ అమ్మగారు తీసుకొని చర్చిలో పెట్టింది కదా, షీలోహు దేవాలయంలో పెట్టింది. ఎక్కడ పెట్టింది సమూయేలు వాళ్ళ అమ్మగారు? పెట్టి చెప్పండి. దేవాలయంలో తెచ్చిపెట్టేసింది కదా. ఏలీతో దేవుడు మాట్లాడడం మానేశాడు. మరి ఇంకా లాభం లేదు, పరిచర్య చేస్తానని చెప్పేసి పరిచర్యకు వచ్చి నిలబడ్డాడు. చివరికి వచ్చి ఎందుకు పనికి రాకుండా పోయాడని చెప్పి అతను అలా జస్ట్ పక్కన ఉంచాడు అనమాట దేవుడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు అని దేవుడు పిలిస్తే చూడండి, నేను చూపిస్తాను. 4వ వచనంలో సమూయేలు అంటున్నాడు, చిత్తమండి నేనున్నాను అని అంటున్నాడు. ఎవరితో? దేవుడితో. దేవుడు పిలుస్తున్నాడు సమూయేలు అని పిలుస్తా ఉంటే సమూయేలు అంటున్నాడు చిత్తమండి నేనున్నానని. ఏలి పిలిచాడేమో అనుకుని ఏలి దగ్గరికి వెళ్తున్నాడు. 1వ మాట. 2వసారి 6వ వచనంలో ఏలి వద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచిదివి అన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? మళ్ళీ చిత్తమండి మీరు నన్ను పిలిచారు కదా, మీరు నేను వచ్చాను అన్నాడు. మళ్ళీ 3వసారి మళ్ళీ దేవుడు పిలుస్తున్నాడు. ఏలి అనుకుంటున్నాడు, సమూయేలుకి అప్పటికి ఇంకా తెలియదు కదా. 8వ వచనంలో 2వ మాటలో చిత్తము నీవు నన్ను పిలిచితివి. 3 సార్లు ఏ మాట మాట్లాడాడండి? చిత్తమండి మీరు పిలిచారు కదా నేను వచ్చానండి అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వినయంలో తేడా రాలేదు. వినయమైన మనస్సు కలిగి ఉండటం ఒక లక్షణం అయితే వినయం కలిగిన మనస్సుని కాపాడుకోవటం 2వ లక్షణం. దాన్ని కాపాడుకోవాలి. ఒక్కసారి పిలిస్తే పలుకుతారండి. ఈ పిల్లలు ఉన్నారా? 2వసారి పిలిస్తే ఏమంటారు? ఎందుకలా కలుస్తాం అంటారు. 3వసారి పిల్లలను చూద్దాం, మరి పడిపోతారన్నమాట. అలా పిల్లలే కాదులేండి, పెద్దలు కూడా చేస్తారు అలాంటి వాళ్ళు. ఓకేనా? ఏమని అంటున్నాడు? 3 సార్లు ఏమంటాడు? చిత్తమండి మీరు నన్ను పిలిచారు కదా వచ్చానండి. అంటే కొంతమంది ప్రజలకి ఏంటంటే మాట అసలు చెవుల్లో పెట్టరన్నమాట. వాళ్ళు మైండ్ని సరిగ్గా దృష్టి పెట్టరు. కానీ ఎంత దృష్టితో ఎంత విధేయతతో మాట్లాడుతున్నాడంటే చిత్తమండి అన్నాడు. ఎందుకంటే అలా పిలుస్తున్నారు అనాలి కదా. అసలు ఏలి దగ్గరికి వెళ్ళి సమూయేలు ఏమనాలి? ఎందుకంటే ఎప్పటికి 2 సార్లు వచ్చాను, ఇంకెన్నిసార్లు అని పిలుస్తారు? వస్తేనేమో నేను పిలిచాను కాదని అంటారు. అసలు ఇప్పుడు ఎందుకు పిలిచారు చెప్తారా చెప్పరా అని అనాలి 3వసారి పిలిచినప్పుడు. కానీ ఏమన్నాడు? చిత్తమండి మీరు నన్ను పిలిచారు కదా నేను వచ్చానండి. గట్టిగా చప్పట్లు పెట్టుకున్నాం. మన యాటిట్యూడ్, మన యొక్క హృదయపు అంతరంగపు స్వభావం అలా ఉండాలి. వినయవంతమైనటువంటి హృదయం లోపల దేవుడు పై రూపాన్ని ఏమి లక్ష్య పెట్టాడు? పైన చూసి ఇమాజినేషన్స్ ఏమి ఉండవు, అవన్నీ తీసేయండి. పైకి చూసి ఎస్టిమేషన్స్ ఏమి ఉండవు. దేవుడికి లోపల అనేది దేవుడికి కావాలి. లోపల ఎలా ఉన్నారనేది ముఖ్యం. కాబట్టి ఈరోజు నేను చెప్తాను, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మా బాబు ఈ విషయాన్ని నాకు బోధించాడు ఒకరోజు. అది నాకు ఈరోజు రాత్రి ప్రిపేర్ అవుతుంది గుర్తొచ్చింది అనమాట. చిత్తమండి నేనున్నానండి అసలు విసుగు లేకుండా. నేను అందుకే ఏం చెప్తానంటే ఎదుట వాళ్ళ మాటల్లో ఓపికగా వినటం కూడా అది ఒక గొప్ప సేవ. ఎదుట వారి కష్టం ఏదైనా బాధ ఏదైనా చెప్తున్నప్పుడు వినటం కూడా అది పరిచర్య అండి. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరైనా చెప్పిన మాట పిల్లలు పెద్దలు కూడా అలాగే సంఘస్థులు ఏదైనా చెప్పినప్పుడు కానీ, ఇప్పుడు మేము కానీ సంఘస్థులు ఏదైనా చెప్పినప్పుడు కానీ, లేకపోతే పెద్దలు పిల్లలు ఎవరైనా పెద్దల దగ్గరకు వచ్చి ఏదైనా విషయం మాట్లాడినప్పుడు కానీ, ఎవరైనా సిస్టర్సో బ్రదర్సో వాళ్ళ బాధలు చెప్పినప్పుడు కానీ వినటం కూడా ఒక సేవా పరిచర్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ఫ్రెండే ఉంటారు, మీ కష్టంలో ఉన్నవారు ఉంటారు, వాళ్ళు ఏదో మీకు చెప్తున్నప్పుడు వినాలి. ఆ సిస్టర్ వచ్చి ఏమో చెప్తా ఉంటారు, ఆమె చెప్పినప్పుడల్లా ప్రతి పాయింట్ కూడా వింటాను. దాదాపుగా కొన్ని మర్చిపోతాను తప్ప
చాలా వరకు నేను జ్ఞాపకం ఉంచుకున్నాను, ప్రతిదీ కూడా జ్ఞాపకం. అది గొప్ప సేవ అనమాట, పరిచర్యలో అది ఒక భాగం. అది ఎంత వినయవంతమైన మనసు ఉంటే తప్ప దానిలోకి రాలేదు. వినయమైన మనసు లేకపోతే గనక వాళ్ళు ఎదుటి వాళ్ళ మాట వినరు, అసలు వినరు. కానీ నాకు చాలా నేను చదువుకున్నాను అన్నమాట, ఇదంతా చదివితే మూడోసారి ఎందుకంటే అలా పిలుస్తారు, ముసలోళ్ళు అయిపోయి గట్టిగా పిల్లలు అలాగే పిలుస్తారంటే ఎన్నిసార్లు పిలిస్తే ఎన్నిసార్లు రావాలని అరవాల్సింది పోయి మళ్ళీ అంటున్నాడు, చిత్తమండి మీరు నన్ను పిలిచారా, నేను వచ్చానండి అంటున్నాడు. అప్పుడు ఆ ఏళ్ళకి అర్థమయ్యి, బాబు నేను కాదు నేను పిలిచింది, ఆ దేవుడే పిలుస్తున్నట్టున్నాడు, ఈసారి దేవుడా అన్నాను అని చెప్తే అప్పుడు తెలిసింది అన్నమాట సమయం. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం వినయవంతమైనటువంటి ఆ దేవుని నువ్వు ఆశ్చర్యపరిచి విశ్వాసం కావాలంటే కనుక, విశ్వాసంలో మనం ఉండాలంటే ప్రభువుని ఆశ్చర్యపరచడానికి మొట్టమొదటి లక్షణం హృదయం లోపల వినయం ఉండాలి. అహంకారము, గర్వము దేవునికి అసహ్యము. అలాంటి వాళ్ళ దగ్గర దేవుడు నివాసము చేయడు, ఉండడు ఆయన. అలాంటి వాళ్ళు ఉంటే కనుక లేనట్టే లెక్క దేవుడు వాళ్ళతో. అందుకని మనము ప్రభువుని, ఆ స్త్రీ కూడా వినయంతో ఏమంటుంది, ప్రభువా 15వ అధ్యాయం తర్వాత చదువుకోండి, ప్రభువా నువ్వు యూదులేమో పిల్లలు అంటున్నావు, మేము అన్యులు అని మేమేమో కుక్క పిల్లలు అన్నావు కదా, నువ్వు ఇట్లా మాట్లాడతావా అని అనిందా ఈవిడ? అనకుండా కుక్క పిల్లలకైనా నువ్వే ఆహారం పెట్టాలి, పిల్లలకి నువ్వు పెట్టావు, కుక్క పిల్లలకి ఆహారం నువ్వే పెట్టాలి, నువ్వు నా కూతుర్ని బాగు చేసేదాకా కదిలే పనే లేదని చెప్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా కూతుర్ని బాగు చేసేదాకా కదిలేదే లేదని ఇంకా ఎంత కోపం వచ్చేది, కుక్క అంటారా మీరు నన్ను అని చాలా కోపం రావాలి కదా అసలు ఆవిడకి కూడా. కానీ దేవుడు ఆమెకు గొప్ప కార్యం చేయడం కోసం 65 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తూరు సీదోనికి వచ్చారు ప్రభు. ఆమె వినయాన్ని పరీక్షిస్తున్నాడు అంత దేవుడు. ఏం పరీక్షిస్తున్నాడు? దేవుడు మన వినయాన్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడల్లా మనం ఫెయిల్ అయిపోతా ఉంటాం. అలా కాకుండా ఆ వినయవంతమైన మనస్సుని పరీక్షిస్తూ ఉన్నప్పుడు పరీక్షలో గెలవటానికి దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఉంటే తప్ప అది మనం చేయలేము. కోపం వచ్చేసి మీరు నన్ను కుక్క అంటారా, ఇలా అంటారు, అలా అంటారు, మేము వెళ్ళిపోతున్నాం లేండి, మీరు యూదులు కదా, మీరు యూదులకే చేసుకోండి, మేము అన్యులం కదా అనేసి పారిపోలేదు ఆవిడ. ప్రభా అన్యులకి నువ్వే చేయాలి, యూదులకి నువ్వే చేయాలి, సృష్టికర్తవు కదా నువ్వు, సృష్టికర్తమైనప్పుడు అందరికీ మీరే కదా చేయాల్సింది అంటుంది అన్నమాట ఈవిడ. అసలు నెంబర్ 1 వినయవంతమైన హృదయం. యేసు ప్రభుని ఆశ్చర్యపరిచినటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే వినయము. చెప్పండి అందరూ మాట. ఎక్కడ వినయం? హృదయం లోపల హృదయము. అలా ఉంటేనే బయటికి కూడా మంచి మాటలు నోటికి వస్తాయి. మృదువైన మాట హృదయాన్ని నొప్పించదు, కఠినమైన మాటలే హృదయాన్ని నొప్పిస్తుంటే యేసుప్రభు ఆమె సహనాన్ని, ఓపికను పరీక్షిస్తే ఆమె గెలిచింది యేసుప్రభు ఉంది. అందుకే ఆమె చూస్తే యేసుప్రభుకి వీళ్ళిద్దరిని చూసినప్పుడు ఆశ. ఇతను అంటాడు, ప్రభువా యూదులు పెద్దలు ముందెళ్ళారు, తర్వాత ఈ శతాధిపతి యేసుప్రభు, ప్రభువా నువ్వు నా ఇంటిలోకి రావడానికి నేను యోగ్యుడిని కాదు ప్రభువా అంటున్నాడు, నువ్వు శ్రమ పుచ్చుకోవద్దు ప్రభువా అని అంటున్నాడు అనమాట. ఎంత గొప్ప విషయం అండి కదా. ఈ రోజున స్వస్థత అనే దానికి వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా బెడ్ మీద ఉన్నట్లు లెక్క. ఇప్పుడు అందరికీ రోగాలు ఏమండి, అందరికి లేవా? ప్రతి ఒక్కరికి బలహీనత ఉందండి. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, కొంతమంది ఛాలెంజింగ్గా వెళ్తూ ఉంటారు, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం వాళ్ళ మనస్తత్వాలను బట్టి ఉంటుంది అది అనుకోండి. కానీ అందరూ పేషెంట్లే. ఇప్పుడు ప్రపంచంలో నడుస్తున్న ఈ కరోనాలు ఇవన్నీ చూస్తే కదా, ఒక వేవ్ లాగా వచ్చింది. ఈ ముందు నెలలో ఒక వేవ్ లాగా వచ్చింది. దాని నుంచి తప్పించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అయ్యారు. ఓకే, కాబట్టి ఇప్పుడు స్వస్థత కోసం వచ్చినప్పుడు, లేకపోతే ఇంకొక కార్యం కోసం నువ్వు వచ్చావు, ఇంకొక కార్యం నీకు జరగాలి, ఇంకొకటి జరగాలి, దానికి మొట్టమొదటి లక్షణం ఏంటంటే హృదయం అంతరంగంలో వినయవంతమైన మనస్సు ఉండాలి. అప్పుడు నీ నోట్లో నుంచి వినయవంతమైన మాటలు బయటకు వస్తావు. అదొకటి. రెండవ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెండవది, ప్రభు అని వీళ్ళిద్దరూ కూడా ఒప్పుకున్నారు. ఎవరైనా ఒప్పుకున్నారు? ప్రభు అని ఒప్పుకున్నారు. ఇతను ఎలా ఒప్పుకున్నాడో ఆ మాట నేను మీకు చూపిస్తాను. 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయాన్ని మీరు ఉంచుకోండి. 8వ వచనంలో ఆ శతాధిపతి చూడండి ఏమనిపించాడు యేసు ప్రభుని? ప్రభువా అంటున్నాడు. ఏంటంట? ఆ శతాధిపతి యేసు ప్రభుని ఏమంటున్నాడు?
ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చేందుకు నేను పాత్రుడని కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము అనని ప్రభుతో మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయంలో కనాను స్త్రీ కూడా యేసు ప్రభుని ఏమందో తెలుసా? ప్రభువా, దావీదు కుమారుడా. అది ఈవిడ మాట్లాడిన మాట. ఆమె కూడా మరి ఎందుకు యేసు ప్రభుని వీళ్ళు ఆశ్చర్యపరిచారంటే, రెండవ విషయం ఏంటంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభుని ఆమె అంటుంది, 22వ వచనంలో ప్రభువా అని అంది, రెండవది 27వ వచనంలో నిజమే ప్రభువా అని అంటారు. ఇద్దరు, శతాధిపతి ప్రభువా అని అంటున్నాడు, ఈయనే కొంతమందికి అధికారి కదా, ఈయనేమో యేసు ప్రభుని ప్రభు అని పిలుస్తున్నాడు. అక్కడ ఆమె ఒకసారేమో ప్రభు అని పిలవటమే ప్రభు అని పిలిచింది, తర్వాత కింద 27లో కూడా నిజమే ప్రభువా. ప్రభువు వేరు, సేవకుడు వేరు కదండి. మామూలుగా అంటే ఒక అధికారంలో ఉన్నవాళ్ళని ప్రభువు, రాజులు ఇదివరకు ప్రభువులని, రాజులని, చక్రవర్తులని, రారాజులని పిలిచేవారు. వీళ్ళు శతాధిపతి అన్యుడైనప్పటికీ, శతాధిపతి రోమాకు సంబంధించిన వాడైనప్పటికీ యేసు ప్రభు అని గుర్తించాడు యేసుక్రీస్తుని. ఆ స్త్రీ కూడా కనాను స్త్రీ, తూరు సీదోన్ నుంచి వచ్చిన స్త్రీ అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు అని ఆమెకు తెలిసింది. ఈరోజు మనకు అర్థమవుతుందా యేసుక్రీస్తు ప్రభు అనే విషయం? మనకి ఎలా, కొంతమందికి ఎట్లా అర్థమవుతుంది అంటే, కష్టం వస్తే కష్టాన్ని తీర్చేవాడు యేసు ప్రభు, కష్టం తీరగానే వదిలేయాలి, అది యేసు ప్రభు అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది కాపాడటానికి, మన సమస్యలన్నీ తీర్చడానికి యేసు ప్రభు అనుకుంటున్నారు. నేను మీకు విషయాలు చెప్పారా? అసలు యేసు ప్రభు అసలు విషయం ఏంటంటే, మనకి నిత్య జీవం ఇవ్వడానికి, పరలోక రాజ్యం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అందుకు మనం సిద్ధపడాలి. అంతేగాని భూ సంబంధమైన విషయాల కొరకు మాత్రమే మనం భక్తి చేయకూడదు. భూ సంబంధమైన విషయాల కొరకు మాత్రమే భక్తి చేయకూడదు. దేవుడు మనల్ని నిత్య జీవానికి, రెండవసారి వచ్చి మనం తీసుకెళ్ళి ఆయనతో ఉంచుకోవడానికి, మనకి రెండవ మరణం లేకుండా చేసేందుకు ఆయన వచ్చాడు. అది గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు మన జీవితంలో ఆయన ఒక నైట్ వాచ్మెన్ కొంతమందికి, లేకపోతే హౌస్ గార్డ్ కొంతమందికి, ఇంటిని కాపాడే దేవుడు కొంతమందికి, వాచ్మెన్ ఉద్యోగం కొంతమంది ఇస్తారు యేసు ప్రభుకి, కొంతమంది పరీక్షలో పాస్ చేసేందుకు కొంతమంది యేసు ప్రభుకి డ్యూటీ వేస్తారు, కొంతమందికి డబ్బులు కావాలి, ఆ డబ్బులు ఇచ్చేందుకు కొంతమంది డ్యూటీ వేస్తుంటారు, కొంతమంది ఇలాగ రకాల డ్యూటీలు వేస్తారు యేసు ప్రభు. ఏమండి, ఇల్లు ఇచ్చేందుకు అవన్నీ ఇస్తాడండి. గ్యారంటీగా మీ అందరికి ఇల్లు వస్తాయి ఖచ్చితంగా, సమస్య లేదు. కానీ నీ జీవితానికి ఆయన ప్రభు అనే విషయాన్ని నువ్వు అంగీకరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక దేశానికి ఈ మధ్యన నిన్నటి రోజున సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఈ చదువుకునే పిల్లలకి ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు పాటించాల్సిందే, అందరు పిల్లలు స్కూల్కి వెళ్ళాల్సిందే. దానికి కొన్ని రూల్స్ పెట్టారనమాట. అది ప్రధానమంత్రి గారి నుంచి వచ్చింది. వినండి, నేను చెప్పేమాట జాగ్రత్తగా. ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే, ఎవరు స్కూల్స్ ఇవి మారడానికి వీల్లేదు, ఇచ్చిన నిబంధనలు రిలీజ్ చేశారు అన్నట్టు రోజున. రిలీజ్ చేసిన నిబంధనల ప్రకారం ప్రతి స్కూలు కూడా, స్కూలు ప్రిన్సిపల్ నుంచి టీచర్స్ దాకా పాటించాలి, పిల్లల్ని కూడా లైన్లో పెట్టి పాటింప చేయాలి, లేకపోతే వాళ్ళ చదువులు పాడైపోతున్నాయని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఒక రాష్ట్రంలో వాళ్ళు, మీరు ప్రధానమంత్రి గారు మీరు ఇచ్చిన మేమే పాటించమని అంటే ఏమవుతుంది? ఏమో చెప్పండి, ఏమవదా? ప్రధానమంత్రి గారు మీరు అలా చెప్పుకుంటా ఉండండి, మా రాష్ట్రంలో మేము మా పిల్లలు అలా ఉంచమని అని ఏ రాష్ట్రం వాళ్ళని ఒకవేళ అన్నారు అనుకోండి, ఏం జరిగిద్ది అని అంటారు. ఏం జరుగుతుంది? అది ఏం జరిగిద్దంటే, మొత్తం ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెడతారన్నమాట. ఏం కేసులు? ప్రధానమంత్రి గారు చెప్పిన మాటని ధిక్కరించినందుకు గాను, ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ధిక్కరించినందుకు కానీ వీళ్ళ మీద ఫైల్స్, సెక్షన్స్ కింద వీళ్ళ మీద కేసులు పెడతారా పెట్టరా? అంటే ఏంటి? ఈ దేశ అధికారి చెప్పినప్పుడు తప్పనిసరిగా వినాలి. ఇప్పుడు మన జీవితానికి అధికారి, మనం వింటున్నాము, చేస్తున్నాము, అలా చేస్తారు కూడా, గవర్నమెంట్ కూడా అలా చేస్తూ ఉంటుంది. మన జీవితానికి అధికారి ప్రభు యేసుక్రీస్తు. కాబట్టి ఆయన అధికారం క్రింద మనం బ్రతకాలి, కానీ ఆయన మనకు అవసరాల కొరకు వాడుకునేందుకు కాదు, ఆయన కొరకు వాడబడేందుకు మనం ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, ఏదో ఒక పని, దేవుడి పని చెయ్యాలి ప్రతిరోజు. నేను అలాగే ఈ సంవత్సరం నిర్ణయం పెట్టుకున్నాను అనమాట. ఏదో ఒకటి,
ఒక వాక్యం వాట్సాప్లోనే పెట్టాలి, లేకపోతే ఒక యూట్యూబ్లో వాక్యం పోస్ట్ చేయాలి, లేకపోతే ఫేస్బుక్లో పెట్టాలి, నాకు అవసరమైతే లేకపోతే ఎవరికైనా వెళ్ళి సాక్ష్యం చెప్పాలి, లేకపోతే మార్కెట్ దగ్గర నుంచి 2 పాంప్లెట్లు ఇచ్చి కనిపించిన వాడికి 2 సువార్త, ప్రతిరోజు ఏదో ఒకటి చెయ్యాలి అని నేను పెట్టుకున్నాను ఈ సంవత్సరం. ఎవరికోసం? దేవా నాకు అవసరం తీర్చినందుకు కాకుండా ఆయన నా జీవితానికి ప్రభు అయితే, అధికారి చెప్పిన మాట ఎలా వింటున్నామో మన జీవితానికి ప్రభు అయిన ఆయన చెప్పిన మాటే కదా మనం వినాలి. అలా శతాధిపతి ప్రభు అని నమ్మాడు, ఆ స్త్రీ కూడా ప్రభు అని ఆమె నమ్మి 2 సార్లు ఆ పేరాలో ఆమె వాడింది అన్నమాట. ఈరోజు మనం ఎలాగ వాడుతున్నాం? యేసు ప్రభుని వాడుకుని యేసు ప్రభుని వదిలేసినట్టుగా కాకుండా ప్రభు కొరకు వాడబడాలని మనం ఉంటే నిన్ను ఎంత గొప్ప స్థితిలో ఉంచుతాడో నేను మాటలో చెప్పలేను. నేను అసలు దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళిద్దరూ సైమల్టేనియస్గా ఏమంటున్నారని చెప్పాను, ప్రభువా ఈరోజు మనకి ఆయన గాడు, సర్వెంటు, లేకపోతే పిలవగానే పలకాలి, సహాయంగా రావాలి, ప్రభు అవన్నీ చేసి పెడతారు. కానీ మనం సమర్పించుకుని, ప్రభు నా జీవితం నువ్వేం చెప్తే నేను అలా ఉండేటట్టుగా, ఈ వాక్యం ఎలా ఉంది చూడండి. ధర్మశాస్త్రము అది పవిత్రమైనదంట, వాటిని గైకొని నడుచుకున్న వాళ్ళు గొప్ప లాభం పొందుకుంటారని రాస్తుంది కదా. ఎంత అద్భుతమైన కీర్తన అండి 19వ కీర్తన. చక్కగా పిల్లలు మా పెద్దలు అందరూ బట్టి పట్టచ్చు. ధర్మశాస్త్రాన్ని గైకుంటే గొప్ప లాభాలు వస్తాయి అట మనకి, ఆ మాటలు రాస్తున్నాయి. కాబట్టి ప్రభువుగా మనం అంగీకరిద్దాం. ఒక దాసుడిగా, ఒక సేవకుడిగా, ఒక వాచ్మెన్గా, లేకపోతే కాపలా కాసేవాడిగా, తోడుండేవాడిగా, సహాయం చేసేవాడిగా, డబ్బులు ఇచ్చేవాడిగా, ఇల్లు ఇచ్చేవాడిగా, పెళ్లి చేసేవాడిగా, ఇవన్నీ జరుగుతాయి. కానీ మనం మాత్రం ప్రభువా ఆయన ప్రభువు నా జీవితాన్ని, దేశానికి అధికారిని ఎంత గౌరవిస్తామో మన జీవితానికి ప్రభు ఆయన అని చెప్పి ఆయన మాటకు అలా విధేయత చూపించాలి. వాళ్ళు అలా తమ విశ్వాసాన్ని ప్రకటించారు. 3వ పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటంటే విశ్వాసం. ఇక చెప్పక్కర్లే, వీళ్ళిద్దరి విశ్వాసం మామూలుగా లేదు, ఇద్దరు విశ్వాసం. ఈయన అంటాడు ఈయన అన్యుడే, ఈయన పెద్ద యూదుడా ఏంటి, ఈయన యూదుడు కాదు, ఏమీ కాదు, ఈయన పెద్ద ఆఫీసరు, ఏమంతా ఈయన పెద్ద ఖాళీగా ఉంటాడా, 100 మంది పైన ఆఫీసర్ అయితే. కానీ ఈయన అంటాడు, ప్రభా ఎంత విశ్వాసం అండి, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను సరిపోను, అసలు నేను అయోగ్యుడు. యాకోబు కూడా అన్నాడు నేను అపాత్రుడను అన్నాడు. ఇక్కడ కూడా ఇతను అంటున్నాడు నేను అపాత్రుడు అంటున్నాడు. ఆ స్త్రీ అంటుంది, అవును ప్రభా, యూదులకి సహాయం చేసేది నువ్వే, అన్యులకైనా నువ్వే మాకు సహాయం చేయాలి కదా, మీరే అందరికీ సహాయం చేస్తారు అనేసి అంటుంది. వాళ్ళకి ఎంత విశ్వాసం ఉందో చూడు. నా దాసుడు, అసలు ఎంత ప్రేమ అంటే, ఇతను పెద్ద ఆఫీసర్ అయ్యింది కూడా ఇంట్లో పనిచేసే దాసుడు అంటే ఎంత ఇంట్రెస్ట్గా కేర్ తీసుకుంటాడు చూసారు. అసలు ఇంట్లో పనిచేసే అతని గురించి తన పనివాడి దగ్గర, అంటే తన దగ్గర ఇంట్లోని కాదు, తన దగ్గర పనిచేసేవాడంటే ఎంత సహోదర ప్రేమ, అది కూడా చాలా నేర్చుకోవాలి మనం. ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. అంతేకాదు కనాను స్త్రీకి తన కుమార్తె పట్ల ప్రేమ భారము ఉందన్నమాట. కొంతమందికి ప్రేమ భారం ఉంటుంది, కానీ మరి దేవుణ్ణి నడిపించాలనే భారం ఉండదు తల్లులకి, తండ్రులు. ముఖ్యంగా తల్లుల పాత్ర ఎక్కువ కాబట్టి ఈ విషయంలో తల్లులకి మిగిలిన విషయాలు బాగా నేర్పించాలని ఉంటుంది, కానీ వాళ్ళతో మీ ఇంట్లో ఏదో ఒకటి, లేకపోతే సమాజం గురించి. కానీ దేవుడిలో బాగా నా పిల్లలు పెంచాలనేవాడు కొంతమందే ఉన్నారు. అలా ఉండకూడదు, ఇలా దేవుడి వరకు పెంచాలనే భారం ఉండాలి. ఆ ఇతరుల పట్ల భారం ఉంది శతాధిపతికి, ఆ తల్లికి ఏమో కుమార్తె పట్ల భయంకరమైన భారం ఉంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. వీళ్ళిద్దరి విశ్వాసం ఉంది. తర్వాత 15వ అధ్యాయంలో చదువుకోవచ్చు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో కూడా శతాధిపతి ముందు యూదుల పెద్దల్ని పంపించాడు, తర్వాత తనే వస్తాడు అనమాట. ముఖ్యమైన పాయింట్ చెప్పాలా, వీళ్ళిద్దరూ తాలూకా మనుషులు యేసు ప్రభు దగ్గర లేరు అసలు అక్కడ. అయినా వాళ్ళిద్దరికి స్వస్థత వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు ఉన్నారు, ఇద్దరు అన్యులే, ఇద్దరిలో ఒక్కళ్ళు యూదులు కాదు, ఇద్దరికి గొప్ప కార్యం జరిగింది. యేసు ప్రభుకి అంత ఆశ్చర్యం వేసిందంటే, చాలా సింపుల్గా ఆయన ఎంత చక్కగా అన్నారంటే, ఇశ్రాయేలీల్లో ఎంత విశ్వాసం ఉన్నట్లు కూడా నేను ఎవరిని చూడలేదు అన్నారు శతాధిపతిని చూసి. ఆమెను చూసి, కనాను స్త్రీని చూసి, అసలు నేను ఇశ్రాయేలు ప్రజల్లో యూదుల్లో ఇంత విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదని ఆమెను మెచ్చుకున్నారు అక్కడ. వీళ్ళిద్దరికి ఎంత గొప్ప విశ్వాసం ఉండి యేసు ప్రభుని వాళ్ళు ఆశ్చర్యపరిచారు. నెంబర్ 1, విధేయత, వినయం కలిగిన మాటలు ప్రభు దగ్గరికి రావటం. రెండో విషయం ఏం చెప్పాను, ప్రభువు ఆయన. కొంతమంది ఏమో బోధకుడు అనుకున్నారు, బాగా ప్రసంగాలు చేసి మంచి మాటలు చెప్తాడండి అనుకున్నారు కొంతమంది ఒక రకంగా, కొంతమంది ఇంకొక రకంగా. ఆ రోజుల్లో కూడా అనుకున్నారు వీరి గురించి. కానీ వీళ్ళు మాత్రం ఏమనుకున్నారంటే ఆయన ప్రభువే, ఈ సృష్టికి ఆయనే ప్రభు అని నమ్మారు. ఆ విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు చాలా ఆశ్చర్యం వేసింది. లాస్ట్ వాళ్ళ ఫెయిత్ చాలా గొప్పదనమాట. వాళ్ళు కదలట్లేదు అనమాట.
ఎంత ఫెయిత్ అంటే నువ్వు మాట చెప్పు ప్రభు అంటున్నాడు శతాధిపతి. మాట చెప్తే చాలు ప్రభు. నేను కూడా ఆ మాట చెప్తానండి. యేసు ప్రభు మాట చెప్తే చాలు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మనకు అలాంటి విశ్వాసం ఉండాలి. ఒక చిన్న విషయం ఉంది బైబిల్లో, ఒక అద్భుతమైన మాట ఏంటంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అని రాసు కదా. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏ కేటగిరీలోకి వస్తారు? వీళ్ళకి ఇంత విశ్వాసం ఉన్నదాన్ని బట్టి వెరీ గుడ్, నీతిమంతులుగా తీర్చబడ్డారన్నమాట. యేసు ప్రభు ముందు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడి వాళ్ళిద్దరికి స్వస్థత పరచబడి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ గృహాలకి చేరారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషిలో నీతి ఉన్నప్పుడు విశ్వాసం ఉంటుంది. విశ్వాసం, నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. అలా అబ్రహాము జీవించాడు. అలా వీళ్ళిద్దరు వ్యక్తులు కూడా ఆ విషయాన్ని మనం చూడొచ్చు. హబక్కూకు గ్రంథంలో రాసింది. క్రొత్త నిబంధనలో మార్టిన్ లూథర్ అనే ఆయన గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చి నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని ఆయన వాక్యాన్ని బయటికి తెచ్చి ఉజ్జీవాన్ని ప్రపంచానికి తీసుకుని వచ్చాడు. ఈరోజు మనం నీతిమంతులమైతే మనకు విశ్వాసం ఉంటుంది. విశ్వాసము విధేయత కలిసి నడుస్తూ ఉంటాయండి. విధేయత ఉన్న చోట విశ్వాసం ఉంటే మనం విధేయతగా మాట్లాడడానికి, ప్రవర్తించడానికి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా పాయింట్స్ నేను ముగిస్తున్నాను అన్నమాట. చివరికి వీళ్ళిద్దరూ ఎవరిని ఆశ్చర్యపరిచారు? సృష్టికర్తనే ఆశ్చర్యపరిచారు. ఈరోజు మన జీవితాలు పరిశీలించుకుందాం. మనం దేవుణ్ణి ఆశ్చర్యపరుస్తున్నామా? అవిశ్వాసంతో నిరాశపరుస్తున్నామా? మనం మాట్లాడే మాటలను బట్టి, మనం చేసే క్రియలను బట్టి దేవునికి మనం అవిశ్వాసాన్ని తెచ్చుకొని కార్యాలు చేయకుండా పోగొట్టుకుంటున్నామా? లేకపోతే గొప్ప విశ్వాసాన్ని ప్రకటించి, ఎందుకంటే దేవుడు సర్వాధికారి. చెప్పండి, ఏంటైనా పరలోకమందు భూమి మీద ఆయనకు అధికారం, మొత్తం అధికారం అంతా యేసు ప్రభుకే ఉంది. ఎవరికి ఉంది అధికారం అంతా? ముందు ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. భూమి మీద దేవుడిదే సర్వాధికారం, పరలోకంలో కూడా దేవుడిదే సర్వాధికారం. కాబట్టి మనం కంప్లీట్ హోల్ హార్టెడ్తో ప్రభు మీద విశ్వాసం ఉంచాలి, నీతి కలిగి. అప్పుడు నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని. విధేయత, నీతి, విశ్వాసం ఇవన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. వచ్చారు, గొప్ప విశ్వాసాన్ని ప్రకటించారు, గొప్ప కార్యం పొందుకున్నారు. యేసు ప్రభు దగ్గర నుంచి బయటికి వెళ్ళారు. ఈరోజు అవిశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపరిచే గుంపుల్లో మనం ఎవరూ ఉండకుండా శతాధిపతి కనాను స్త్రీలాగా యేసు ప్రభువుని మన విశ్వాసంతో ఆశ్చర్యపరిచే పిల్లల్లాగా ఈ లోకంలో జీవిద్దాము. దేవుడు అటువంటి కృప మనకు దయచేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.